నమస్తే. క్యాస్ట్ సెన్సస్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. క్యాస్ట్ సెన్సస్కి మీరందరూ ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ సబ్ క్యాస్ట్తో పాటు రికార్డ్ చేసుకోండి. వాళ్ళు అడిగినా అడగకపోయినా వెంటనే ఎస్సీ అని చెప్పి మీ సబ్ క్యాస్ట్ని రికార్డ్ చేయండి. ఎందుకంటే రేపొద్దున మనం వీళ్ళు నియోజకవర్గాల పునర్విభజన జరిగేటప్పుడు మనకి అన్యాయం జరిగిద్దని నాకు బలంగా నమ్ముతున్నాను నేను. మనకి అన్యాయం చేయబోతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో ఏం అన్యాయం చేయబోతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఈ గెరీమ్యాండరింగ్ అనే దాని మీద అనుమానం ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు వేయండి అంటున్నారు. కాబట్టి ఈ ఎక్కువగా ఎక్కడైతే ఎస్సీ నియోజకవర్గాలు ఎక్కువగా రిజర్వ్ నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయో వీళ్ళలో యూనిటీ ఉండటానికి లేదు, చీల్చేయండిరా అని చెప్పేసి ఎక్కువగా ఎస్సీ జనాభా ఉన్నదాన్ని మధ్యలోకి డివైడ్ చేసి 3 నియోజకవర్గాలకు పంపిస్తే మీలో వీక్నెస్ అయిపోయింది, మీరు మొత్తం కూడా వీక్ అయిపోతారు. గెరీమ్యాండరింగ్ స్ట్రాటజీ టు వీకెన్ ది దళిత్ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్. దట్ పాజిబిలిటీ చెప్తున్నా, చేస్తారని నేను అంటే పాజిబిలిటీ చెప్తాను. ది గెరీమ్యాండరింగ్ ఈజ్ గోయింగ్ టు బి ది బిగ్గెస్ట్ థ్రెట్. దీనన్నిటి కూడా ఆ పాజిబిలిటీని మనం కంట్రోల్ చేయాలి. కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి. ఒకటి. రెండోది, అసలు ఏ నియోజకవర్గం ఎవరికి ఇవ్వాలి, యాక్చువల్గా చెప్తే మాది ప్రకాశం జిల్లా, ఒంగోలు జిల్లాలో మొత్తం కూడా ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు. కంపారిటివ్లీ బాపట్లనేమో ఎస్సీ నియోజకవర్గం చేశారు, ఒంగోలు ఏమో రిజర్వ్ నియోజకవర్గం కాదు. అది యాక్చువల్గా ఎస్సీలు ఉంది. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు కంపారిటివ్లీ అక్కడ బాపట్ల ఏమో ఇదైపోయింది, రిజర్వ్డ్ అయిపోయింది. అది మేబీ బాపట్ల రిజర్వ్డ్ ఇవ్వడానికి చీరాల ఒక కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే దళిత ఉద్యమాలకి పేరుగాంచిన చీరాల. ఆ చీరాల్లో ఎక్కువగా ఏమంటారు, మంచి ఉద్యమకారులు మొత్తం చీరాల నియోజకవర్గాల్లో ఉన్నారనమాట. అక్కడ చీరాల గల్లీలో తిరుగుతుంటే ప్రతివాడు నేను అంబేద్కర్ అన్నట్టుగా తిరుగుతూ ఉంటారు. అక్కడ వాళ్ళ చీరాల్లో మన సహోదరులు ఉంటారు కదా, ఎవరికి వాళ్ళ నేను అంబేద్కర్ అనుకుంటూ ఉంటారు చీరాల్లో. మంచిదే, అది నేను పాజిటివ్గానే చెబుతున్నాను. మంచిదే, అంబేద్కర్ అనుకుంటే మీకు ఫండమెంటల్ రైట్ గురించి మాట్లాడతారు. లేదంటే మీరు పప్పు బెల్లాలు తింటూ కూర్చుంటారు ఇంట్లో. సో అట్లీస్ట్ కొద్దిగా అవేర్నెస్. నేను అంబేద్కర్ అని తిరుగుతూ ఉంటారు చీరాల్లో మొత్తం కూడా. ప్రతి ఇంటికి ఒక అంబేద్కర్ ఉంటాడు. మరి ఓవర్గా అనుకోవటం వల్ల అక్కడ యూనిటీ మొత్తం దెబ్బతింది చీరాల్లో. అది యాక్చువల్గా చీరాల అనేది ఉద్యమాలకు గడ్డ. ఆ ఉద్యమాల గడ్డ వీక్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఓవర్గా థింక్ చేస్తున్నారు. నేనే అంబేద్కర్ని, నేను అంబేద్కర్ని అనుకుంటే పర్లేదు, నేనే అంబేద్కర్ని అనుకుంటే ప్రాబ్లం. ఓకే, నేను అంబేద్కర్ లాగా ఉంటాను అనేది వేరు. నేనే అంబేద్కర్ని అనుకుంటే ఎవరు కూడా అంబేద్కర్ అంటే కలిసేది ఇప్పుడు కలవరు కదా. అందుకని కలవకుండా తిరుగుతున్నారు గల్లీలో ఎవరికి వాళ్ళు, చీరాల నియోజకవర్గం మొత్తం. బహుశా అది రీజన్ అయి ఉండొచ్చేమో. బాపట్ల నియోజకవర్గాన్ని రిజర్వ్ చేయడానికి చీరాల ఒక పట్టు అయి ఉండవచ్చు, ఒక రీజన్ అయి ఉండవచ్చు. ఏదేమైనా సరే ఏమంటే నియోజకవర్గాల పునర్విభజనప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. అసలు ఎలాగ రిజర్వ్ నియోజకవర్గాలు ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, దీని వెనక్కి ఏమన్నా అంటే ఇది రిజర్వ్ నియోజకవర్గం అయితే మనకి అవకాశం కోల్పోతుందని అనుకునే వాళ్ళు ఏం చేస్తారు, అటే ఆ నియోజకవర్గం. ఇవన్నీ జరుగుతున్నాయండి. ఏమంటే ఈ దళిత సంఘాల వాళ్ళు మీరందరూ కూడా జనాభా కంపల్సరీగా లిస్ట్ చేయండి. లిస్ట్ చేసుకొని అసలు జనాభా లెక్కలు బయటపెట్టి జనాభా లెక్కల ప్రకారం వీళ్ళు నియోజకవర్గాల పునర్విభజన చేస్తారా లేదా, అది కూడా ఒక డౌట్. ఎందుకంటే ఫ్లాట్గా 50% వేస్తున్నామని చెప్పారు కదా. అది కూడా ఓరల్గా చెప్పారు. జనాభా ప్రాతిపదికన ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం వ్యతిరేకించారు కదా దాన్ని. ఇండియా బ్లాక్ వాళ్ళు మాత్రం మీరు జనాభా ప్రాతిపదికన వేస్తే ఉత్తరప్రదేశ్ అక్కడ మీరు పిల్లల్ని కన్నారు, మమ్మల్ని కనొద్దంటే మేమందరం ఇద్దరు కంటే మీరు అక్కడ అందరూ పిల్లల్ని కన్నారు కాబట్టి మేము ఒప్పుకోని బిల్లుని ఫెయిల్ చేశారు కదా ఇండియా బ్లాక్ వాళ్ళు. మంచి పని చేశారు ఇండియా బ్లాక్ వాళ్ళు ఫెయిల్ చేసి. దే డిడ్ గుడ్ జాబ్ ఆఫ్ ఫెయిలింగ్ దట్ బిల్. ఓకే, వాళ్ళు ఫెయిల్ చేశారు. ఫెయిల్ చేసిన తర్వాత ఏమైంది,
ఇప్పుడు ఓరల్గా చెప్తున్నారు నియోజకవర్గం ఏదైనా అడితిరిగి ఇడితిరిగి ఎక్కడికి వచ్చినా సరే ఏదో ఒక పాయింట్లో జనాభా లెక్కల ప్రకారం చేయాల్సి వచ్చింది. ఏదో ఒక పాయింట్లో ఒక నెంబర్ ఆఫ్ సీట్స్కి ఒకవేళ ఫ్లాట్ 50% వేయవచ్చేమో. బట్ నియోజకవర్గాల విభజన, ఈ నియోజకవర్గాల విభజన దగ్గర మళ్ళీ చర్చ వచ్చేది, జనాభా ప్రాతిపదికన చర్చ వచ్చింది. కాబట్టి మీరందరూ షెడ్యూల్ క్యాస్ట్లోకి ఇప్పుడు బీసీసీలకి ఎవరు మార్చుకోవద్దు. నేను చాలాసార్లు చెప్తున్నాను, బీసీసీ ఎవరు మార్చుకోవద్దు. మీరు బీసీసీ మార్చుకుంటే మీ హక్కులు మొత్తం కోల్పోతారు. మీరు ఎలాగూ ఈ నియోజకవర్గాల విభజన ఇవన్నీ జరగవు. వీళ్ళందరిని వదిలేయండి. మీరంతా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మీకు సర్టిఫికేట్లు బీకేసి ఎవడ మన సర్టిఫికేట్లు బీకేసారు తర్వాత చూద్దాం. ఓకే, పీకేసి అంత ఎవరికి ఇవ్వలేదు, అంతేం లేదు. మనందరం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళమే. వాళ్ళ మాట భయపడకండి. మీరందరూ కూడా ఎస్సీలుగా రికార్డ్ చేసుకొని నియోజకవర్గాల విభజన కరెక్ట్గా జరిగే విధంగా, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన రిజర్వ్ నియోజకవర్గాలు పర్ఫెక్ట్గా వచ్చే విధంగా మనందరం సహకరించాలి. ఆ తర్వాత ఈ యొక్క ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో మన జనాభా ఎక్కువ ఉండే విధంగా దాన్ని మనం రిక్వెస్ట్ పెట్టుకొని, ఇదిగోండి ఈ ఏరియాలో ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు, దానికి మీరు ఇక్కడ ఎస్సీకే నియోజకవర్గం చేయాలి అని అంటే అప్పుడు ఎస్సీ జనాభా ఓట్లు ప్రాముఖ్యం అవుతాయి. ఎస్సీ జనాభా ఓట్లను చీల్చారని మిమ్మల్ని వీక్ చేశారనుకోండి, ఇక మీ చేతికి పవర్ రాదు. ఒక్క సీటు కూడా ఎందుకు మీరు ఒక్క సీటు కూడా గెలవలేదంటే ముస్లిమ్స్ గెలుస్తారు. ఇప్పుడు ఇక్కడ ముస్లిమ్స్ ఏమంటారు, పాత బస్తీలో ఎంఐఎం వాళ్ళు గెలుస్తుంటారు. ఇప్పుడు ఎందుకు వీళ్ళందరినీ చూసి ఇదిగో ముస్లిమ్స్ ఎంఐఎం పెట్టుకుంటే దళితులు ఎందుకు పార్టీ పెట్టకూడదు అంటుంటారు. మనోళ్ళు దళితులు ఎందుకు పెట్టకూడదని మనోళ్ళు విడగొట్టారు. వాళ్ళు విడిపోలే. పాత బస్తీలో మొత్తం అందరూ ముస్లిమ్స్ ఒక ఏరియాలో ఉన్నారు. 2 లక్షల జనాభాకి ఒక నియోజకవర్గం, 2 లక్షల ఓటర్లకు ఒక నియోజకవర్గం. అక్కడ మొత్తం కూడా 14-15 లక్షల మంది ఒకే ఏరియాలో ఉన్నారు. కాబట్టి 7 నియోజకవర్గాలు వచ్చినాయి ఎంఐఎం వాళ్ళకి. మనోళ్ళు ఏంది 14 లక్షలు కాదు, 1 కోటి మంది ఉన్నారు. ఎస్సీలు 1 కోటి మంది. కానీ ప్రతి నియోజకవర్గానికి 10,000 మందిని విడగొట్టారు. విడగొట్టినప్పుడు నీకు ఆ 10,000 ఓటుతో నువ్వు గెలవలేవు కదా. దట్స్ హౌ దే డిస్ట్రిబ్యూటెడ్. సో కనీసం ఇప్పుడన్నా సరే ఎక్కువగా దళిత జనాభా ఎక్కడుందో చూసుకొని అక్కడ కనీసం ఒక నియోజకవర్గం వేయండి సార్, అక్కడ మా నాయకుడిని మేము ఎంచుకుంటామని చెప్పే విధంగా మనం చేయాలంటే మీరు జాగ్రత్తగా ఉండండి. నియోజకవర్గాల పునర్విభజన ఇవన్నీ కరెక్ట్గా చేయాలంటే ఫస్ట్ మీరు ఎస్సీలుగా రికార్డ్ చేసుకోండి. ఎస్సీలుగా రికార్డ్ చేయండి. మీరందరూ కూడా ఎస్సీలు అనేది రాయండి. ఓకే, అంటే ఇప్పుడు మరి హిందూ దళితులు మిమ్మల్ని మీరందరూ క్రిస్టియన్స్ మీరు పక్కకి వెళ్ళి మార్చుకోండి అంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఆ ట్రాప్లో ఉన్నారు. నేను వాళ్ళ సంగతి మర్చిపోయింది. అసలు వాళ్ళ సంగతి మర్చిపోయి మీరందరూ ఎస్సీలకి రికార్డ్ చేసుకొని మొత్తం కూడా ఎస్సీ నియోజకవర్గాలు కరెక్ట్గా వచ్చేది చూడండి. మిగతా మనం తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ, నమస్కారం.